ఏపీ రాజకీయాలు రసవత్తంగా మారాయి. రాత్రికి ఓ పార్టీలో ఉంటే తెల్లవారేసరికి మరో పార్టీలో నేతలు మారుతున్నారు. పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్న వేళ టీడీపీ నేత జలీల్ ఖాన్ హెచ్ఎంటీవీతో మాట్లాడారు. తన టికెట్పై టీడీపీ ఎటూ తేల్చడం లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని, ఏ పార్టీ నుండి పోటీ చేస్తారనే విషయం త్వరలో స్పష్టత వస్తోందంటున్న జలీల్ ఖాన్తో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజుకొక రాజకీయం మారిపోతోంది. విజయవాడలో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు విషయంలో నాయకులంతా కూడా పోటీ పడుతూ ఉన్నారు. అటు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో సీటు ఎవరికి ఇస్తారు అనే స్పష్టతను ఇంకా ఇవ్వలేదు. అయితే జలీల్ ఖాన్ నిన్న అయోధ్య రామరెడ్డిని కలవడంతో ఈ సీటు విషయంలో స్పష్టత అనేది రాకపోగా కొత్త విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. జలీల్ ఖాన్ పార్టీ మారుతున్నారు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో జలీల్ ఖాన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పార్టీ మీరు మారుతున్నారు, టీడీపీని విడి జనసేనకి సీటు వస్తుందన్న విషయంలో వైసీపీలో మీరు టచ్లోకి వెళ్లారు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరేమంటారు? పార్టీ మారుస్తున్నానని నేను ఎక్కడ చెప్పలా, అక్కడ వెళ్ళినప్పుడు కూడా చెప్పలా. మర్యాదపూర్వకంగా ఇన్ని కలిసాం. వాళ్ళు కూడా ఒక 15 రోజుల నుంచి, వారం నుంచి నాకు వాళ్ళ తాలూకు మనుషులు వస్తున్నారు, నాకు ప్రెషర్ వేస్తున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు నా అభిమానులు కూడా ప్రెషర్ వేస్తున్నారు. కాబట్టి అందరికి వెళ్ళాం, కలిసాం, 10 నిమిషాలు మాట్లాడాం, వచ్చాం. నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ గెలిచే వాళ్ళకే సీట్లు ఇస్తాం, సర్వే రిపోర్ట్లు బాగుంటే ఇస్తాం అని పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈజీగా గెలిచే అభ్యర్థిగా అన్ని పార్టీల సర్వేల్లో ఫస్ట్ నా పేరే ఉంది. నేను అదే చెప్తున్నా. నా దగ్గర అన్ని పార్టీల సర్వే కూడా నేను తెప్పించుకున్నా. సర్వేలు ఉన్నాయి, క్యారెక్టర్ ఉంది, అర్థబలం ఉంది. కాబట్టి సీట్ ఇవ్వను నేను డిమాండ్ చేస్తాను. ఇస్తారని నమ్మకం ఉంది. అటే కూడా వాళ్ళకు కూడా క్యాండిడేట్ అవసరం. ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ ఆ స్థాయి క్యాండిడేట్ కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నట్టు నాకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ అవకాశం ఉంటుందని నేను అందరు కూడా వెళ్ళా. అంటే వైసీపీ నుంచి మీరు టికెట్ ఆశించి వెళ్ళలేదు, వాళ్ళతో మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యాను అని చెప్తా ఉన్నారు. అయితే రాత్రి మీతో కేసినేని చిన్ని వచ్చి భేటీ అయ్యారు, మీతో సంప్రదింపులు జరిపారు. ఆయన ఏ పార్టీకి వెళ్ళట్లేదు, టీడీపీలో. మర్యాదపూర్వకంగా వెళ్ళారంటే డెఫినెట్గా అక్కడ సబ్జెక్ట్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ డిస్కషన్ జరుగుతుంది. నిన్న నేనేదో వెళ్ళానని మీరు హడావుడి చేస్తే లోకేష్ గారు, చంద్రబాబు గారు చిన్నిని మైదానం పర్యటన మానేసుకొని హుటాహుటిన పంపించారు. ఇతర నాయకులు పెద్దలు కూడా ఫోన్ చేశారు నాకు రాత్రి మేము 4 దాకా జనం ఇక్కడ. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అందరూ వచ్చారు. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు, దేనికి సంబంధం లేని వాళ్ళు, న్యూట్రల్ జనాభా ఉన్నారు. జనసేన పార్టీకి సీటు ఇవ్వడానికి ప్రధాన కారణం, ఇస్తారు అనే వార్తలు రావడానికి ప్రధాన కారణం టీడీపీలో ఉన్న నాయకులు కొట్టుకోవడమే వెస్ట్ నియోజకవర్గానికి మైనస్ అంటున్నారు. నిజంగా టీడీపీలో ఉన్న నాయకులు అందరూ కలిసిలేరా వెస్ట్ నియోజకవర్గంలో? నాయకులు అంటే ఎవరు? మీ సీట్ ఆశిస్తున్న బుద్ధ వెంకన్న కావచ్చు, బేగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి పార్టీ మీద ప్రెషర్ పెట్టడం కారణంతోనే జనసేనకి సీట్ ఇవ్వాలంటున్నారు. ఏదో సబ్జెక్ట్ హాట్గా నడుస్తుంది. అట్లాగే రాజకీయాల్లో కూడా ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరు సీట్లు అడుగుతారు. వాళ్ళ హక్కు అది. ఎవరికి ఇవ్వాలా, ఎవరు గెలుస్తారు అనేది అధిష్టానం అనుకోని నిర్ణయిస్తుంది. సర్వే రిపోర్ట్ బాగా అందరూ అట్లాగే అందరు అడుగుతారు. తప్పే ఉంది. మళ్ళీ పెద్ద ఆలోచించాల్సిన పాయింట్ కాదు అది. ఇక్కడ కావాల్సింది తెలుగుదేశం, జనసేన, ఒక పక్క వైసీపీ, ఈ 3 పార్టీలు. ఆ పార్టీ కొన్ని బ్యానర్. నాకేంటంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇండివిజువల్గా నాకు ఓటింగ్ ఉంది. గతంలో నేను నిరూపించా ఇండిపెండెంట్గా. 2 సార్లు ఎదురుగాలిలో గెలిచా. కాబట్టి ఆ ఇమేజ్, మాస్ లీడర్గా నాకున్న పరిచయాలు, నేను ఇంట్లో కూర్చొని గెలుస్తారు. పోయినసారి కూడా మా అమ్మాయికి 61,700 ఓట్లు వచ్చినాయి. నాట్ ఈజీ. ఇంత గాలిలో అమ్మాయికి అన్ని ఓట్లు వచ్చింటే తమాషా కాదు. ఇంకో 2,700 పడితే మా అమ్మాయి గెలిచేది. ఎన్నికల సమయంలో అందరూ అడుగుతారు. దాంట్లో మనం తప్పుగా నో అంటానికి వీల్లేదు. ఎందుకు అడుగుతున్నారని అడగకూడదు. మనకు దాని మీద కామెంట్ చేయటం కూడా అనవసరం. ప్రతి ఒక్క హక్కు. మీరు కూడా సీట్ అడగవచ్చు. జలీల్ ఖాన్ అంటే ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ కాన్స్టిట్యున్సీలో జనసేనకి సీటు ఒకవేళ పొత్తులో భాగంగా తప్పని పరిస్థితుల్లో కేటాయించినట్లయితే నెక్స్ట్ స్టెప్ జలీల్ ఖాన్ ఏం తీసుకుంటారు? నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఉండదు. వీళ్ళు గెలరు ఒకటి, వాళ్ళకి అవకాశం మన సర్వేల ప్రకారం లేదు. నెక్స్ట్ స్టెప్ అనేది ఇప్పటికిప్పుడు ఐ కాంట్ డిసైడ్ ఇట్.
టుమారో ఆ డే ఆఫ్టర్ టుమారో ఫ్రమ్ బోత్ పార్టీస్ ఐ విల్ గెట్ ఏ రిపోర్ట్. వాళ్ళు ఏం చెప్తారో వింటా, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో, ఏది మంచిది ఉంటే అది తీసుకుంటా. ఖచ్చితంగా జలీల్ ఖాన్ కు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ని పాడు చేసుకుని నాయకుల దగ్గరికి నేను వెళ్ళినంత మాత్రాన పార్టీలో చేరుతున్నట్లు కాదు. ఖచ్చితంగా వెస్ట్ నియోజకవర్గంలో నాకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ను నేను ఖచ్చితంగా నిలబెట్టుకునే అవకాశం ఉంది. జనసేనకు సీటు ఇచ్చే అవకాశమే లేదు అంటున్నారు జలీల్ ఖాన్. ఒకవేళ ఇచ్చినట్లయితే తన నెక్స్ట్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.